బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తీసినటువంటి సినిమా చావా గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ మూవీలో హీరోగా విక్కీ కౌశల్, హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించబడింది ఈ సినిమా. ఈ మూవీ అనేది లాస్ట్ మంత్ హిందీలో రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. మంచి టాక్ తో ఈ సినిమా అయితే బాలీవుడ్ లో రికార్డులను సృష్టిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో విక్కీ కౌశల్ నటించడమే కాదు జీవించేశారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో సంభాజీ మహారాజ్ వీరత్వం గురించి చాలా మందికి తెలిసిందని సినిమా చూసి బయటకు వచ్చిన అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అయితే తెలుగు వెర్షన్ కూడా మార్చి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ మూవీకి తెలుగులో భారీ ఓపెనింగ్స్ రావడం చాలా కష్టమని అందరూ అనుకున్నప్పటికీ ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో అందరూ షాక్ అయ్యారని చెప్పాలి. సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ ఆ సినిమాను ఎలా ఆదరిస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కంటెంట్ ఉంది చూడండి అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. ఈ సినిమా యొక్క కలెక్షన్స్ గురించి చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 2,45,00,000 రూపాయలు నెట్ వసూలు చేసింది. అలాగే గ్రాస్ కూడా 3 కోట్ల రూపాయలు దాటిపోయిందని తెలుస్తుంది. బుక్ మై షోలో ఈ సినిమాకి గంటకి 4,000కు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. అయితే మొదటి రోజు 3 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేస్తే రెండో రోజు 4 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ వీకెండ్ లో ఖచ్చితంగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మరోవైపు మహేష్ బాబు, వెంకటేష్ గారు తీసినటువంటి సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు రీరిలీజ్ చేయడం వలన తెలుగులో చావా మూవీ యొక్క వసూళ్లపై ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బాలీవుడ్ లో హిందీలో రిలీజ్ అవడం వలన హిందీలో అందరూ చూసేయడంతో, అలాగే పైరసీ కూడా చాలా మంది చూసేయడం వలన కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఈ మూవీ ఫుల్ రన్ లో 50 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి సినిమాలు మరికొన్ని రావాలని చెప్పేసి అప్పట్లో ఎంతో మంది మహావీరులు కష్టపడే విధానాన్ని మూవీస్ రూపంలో తీసి ప్రజల ముందు పెట్టడం వలన ప్రజల్లో చైతన్యం కలుగుతుందని నేను భావిస్తున్నాను.